పద్దుల మీద మొట్టమొదటిసారి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని అభినందించాలని ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతోటి ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా చేపట్టిండ్రు. కానీ అదే సమయంలో మళ్ళీ అదే ముఖ్యమంత్రి కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా తొందరపడి తీసుకున్న రాష్ట్రం, ఈ నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం ఎక్కడ పోతుంది? మరి ఎంతో కష్టపడి సాధించిన తెలంగాణ, 60 ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన తెలంగాణ ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉందని ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే అధ్యక్ష, నిజంగా చెప్పాలంటే మన బడ్జెట్లో రెండోసారి ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రసంగం విన్న తర్వాత ఎంత నిరుత్సాహం అనిపించిందంటే, ఎన్నో పథకాలకు రూపకల్పన చేసిన వాళ్ళే ఆ బడ్జెట్లో సరిపోని నిధులు పెట్టలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జలయజ్ఞం ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తే అది కేవలం వాళ్ళు పెట్టిన నిధులు అది పాత బకాయిలకు కూడా సరిపోయే పరిస్థితి లేదు. ఆ విధంగా ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ కాదు, మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్, రోడ్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎంత ఇప్పటి వరకు మనం చేసిన పనులకు బకాయిలు ఉన్నాం? కనీసం ఆ లెక్కైనా ఉందా? మరి ఇప్పుడు బడ్జెట్లో మనం ఏం ప్రొవిజన్ పెట్టినాం? మరి బ్యాలెన్స్ ఆన్ గోయింగ్ వర్క్స్ ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన పనులు ఎంత ఉన్నాయి? వాటికి ఏ విధంగా చెల్లిస్తాం? మరి బకాయిలు ఏ విధంగా చెల్లిస్తాం? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక డిపార్ట్మెంట్ కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్లో పనిచేసే కాంట్రాక్టర్లు ఏ విధంగా, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎక్కడికక్కడ అగ్రిమెంట్ అయిన వర్కులు, కొత్త అగ్రిమెంట్ల సంగతి, కొత్త టెండర్ల సంగతి, ఈ మధ్యన ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రోడ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఎన్నో కావచ్చు, వాటి సంగతి పక్కన పెట్టేస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో రోడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇతర ఏ ప్రాజెక్ట్ అయినా పనులైనా కావచ్చు అధ్యక్ష, ఏ కాంట్రాక్టర్ కూడా పనిచేసే పరిస్థితి లేదు. పెండింగ్ బిల్లులు లేవు. కొత్తగా ఏదైనా ఎమర్జెన్సీ టెండర్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పిలవాలన్నా ఏ కాంట్రాక్టర్ కానీ ఏ కంపెనీ కానీ వచ్చి ఎంత ఎమర్జెన్సీ వర్క్ వచ్చినా సరే టెండర్ వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే చేసిన పనులకు బిల్లులు రావడం లేదని. ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ముందుకు పోతుంటే మరి తీసుకున్న నిర్ణయాలు, ప్రాజెక్టులు కానీ, రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, కొత్త పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఈ నిర్ణయాల వల్ల మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందా లేదా ఇప్పుడున్న పరిస్థితి ఇంకా ఘోరంగా తయారై అప్పుల పాలై అంధకారంలో పోతామన్న ఒక అనుమానం మాత్రం తెలంగాణ ప్రజల్లో బలంగా ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అన్నారు సభలో, ఈ 4 ఏళ్ళు కాదు ఇంకా 10 ఏళ్ళు ఉంటా అన్నాడు. 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఇచ్చిన తీర్పు కేవలం 4 ఏళ్ల వరకే ఉన్నది. ఇంకా ఈ 4 ఏళ్ళు మీరు అన్న మాటలు, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చి తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటే వచ్చే 10 ఏళ్ళు మీరుంటారు. వచ్చే 10 ఏళ్ళు మీరుంటారని మీరు డిక్లేర్ చేసుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు 4 ఏళ్ల వరకే ఇచ్చిండ్రు. రెండోసారి కూడా మిమ్మల్ని నమ్మి ఓటేసిండ్రు. ప్రతిపక్షంలో కూర్చోమని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని 19 మంది ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు. నిజంగా మీకు 90 మంది ఎమ్మెల్యేలే మీ మీద మీకు నమ్మకం ఉంటే, ప్రజల మీద నమ్మకం ఉంటే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం లేనే లేదు. ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉన్నా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా కాదనరు. కానీ ప్రశ్నించే గొంతు లేకుండా, ప్రతిపక్షం లేకుండా మీరు తీసుకున్న నిర్ణయాలని, అనాలోచిత నిర్ణయాల వల్ల జరిగే పరిణామాలను అడగొద్దనంటే ఏ విధంగా? కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష
అధ్యక్ష నేను అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారిని విమర్శించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలన్న ఆలోచన ఏ మాత్రం లేదు అధ్యక్ష. నేను ఈ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారు కానీ నేను విమర్శించాలనో బాధ పెట్టాలనో అన్న మాటలు కావు. ఇది కేవలం వాస్తవాలు మాట్లాడుతున్న అధ్యక్ష. నేను అధ్యక్ష సబ్జెక్టు మీరు ఎలాగో మాట్లాడలేరు, మీరు ఎలాగో మీ ముఖ్యమంత్రి గారిని అడగలేరు, మీకు ఆ ధైర్యం లేదు, కనీసం మమ్మల్ని కూడా అడగనివ్వరు. ఇదెక్కడనే మీరు మీ ముఖ్యమంత్రికి చెప్పే ధైర్యం దమ్ము లేదు, మమ్మల్ని అడగవద్దంటారు. ఇదెక్కడనే ప్రజలు మమ్మల్ని గెలిపించి ఇక్కడికి ప్రజల పక్షాన మాట్లాడమని పంపించారు అధ్యక్ష. మమ్మల్ని ఇక్కడ నోరు మూసుకొని కూర్చోమని చెప్పలే. నిజంగా ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకొని రాష్ట్రం అధోగతి పాలవుతుంటే ప్రశ్నించమని మమ్మల్ని తెలంగాణ ప్రజలు ఈ అసెంబ్లీలో పంపించిన అధ్యక్ష. అంతేగాని ఇదో అధ్యక్ష ఇంకొక మాట చెప్తున్నా, వీళ్లకు నేను తెలంగాణ కోసం అధ్యక్ష నేను తెలంగాణ కోసం పార్లమెంట్లో పోరాడిన గొంతు ఇది, తెలంగాణ కోసం గెలవెత్తిన గొంతు ఇది. నా గొంతుని వీళ్ళు ముగించే శక్తి లేదు అధ్యక్ష. వీళ్ళకు తెలంగాణ తీసుకొచ్చిన మనిషిని కాంగ్రెస్ పార్టీ ఒప్పించి పార్లమెంట్లో కొట్లాడిన వ్యక్తిని నా గొంతును మూసించే శక్తి వీళ్ళకు లేదు అధ్యక్ష. వీళ్ళకు ప్రజాస్వామ్యంలో మాట్లాడే అర్హత లేదా మాకు? మమ్మల్ని ప్రజలు గెలిపించారు అధ్యక్ష. మేము ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలని తెలంగాణ రాష్ట్రం గురించి ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఏ మంచి పని చేసినా మా మద్దతు ఉంటుంది. ఒక నిమిషం నాగేంద్ర కూర్చోండి అధ్యక్ష వీళ్ళకు వినే ఓపిక ఉండాలి. మీరు 103 మంది ఉన్నారు సార్. గౌరవ శాసనసభ్యులకు ఒక మనవి సార్, వాళ్ళ డిమాండ్స్ మీద నడుస్తాం సార్. డిమాండ్స్ మీద సబ్జెక్ట్ వైజ్ మాట్లాడమనండి సార్, ఏమి ఇబ్బంది లేదు. అనవసరమైన రాజకీయ ప్రేరేపితలు మాట్లాడి అది మంచి పని కాదు సార్. డిమాండ్స్ మీద మాట్లాడమనండి సార్. రాజకీయ ప్రేరేపణ కానీ మీకు ముందే చెప్పిన, ముఖ్యమంత్రి గారు తీసుకున్న మంచి నిర్ణయాలు, సాహసోపేత నిర్ణయాల వల్ల తెలంగాణ బాగుపడుతుందని చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని కాదని తెలంగాణ ప్రజలు ఓటేసిండ్రు. మేము ప్రతిపక్షంలో రెండోసారి కూర్చున్నా బాధ లేదు అధ్యక్ష. మాకేం ముఖ్యమంత్రి గారిని మీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీ పదవులు మేమేం అడగట్లేదు. మేము అడిగేది ఒకటే అధ్యక్ష, మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి రాబోయే రోజుల్లో ఇంకా భారీగా మన మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తున్నా మీకు. ఈ విషయం మీరు ఎలాగో మాట్లాడలేరు సభ్యులు, కనీసం ప్రతిపక్షంలో ఉన్న మేమైనా మాట్లాడవచ్చు అధ్యక్ష. అటువంటిప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? రాగండి కదా, కూర్చోండి. అదే అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా, కూర్చో. అలా ఇవ్వలే, కూర్చో. నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష. ఇప్పటి వరకు 27,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ అన్ని డిపార్ట్మెంట్లకు ఉన్నాయి. కనీసం ఇప్పుడైనా చెప్పండి సార్. అరే ఊరుకో సార్. ఇప్పుడు సార్ వాళ్ళు నైతిక విలువల గురించి మాట్లాడే అధికారం అసలు లేదు వాళ్ళకి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సార్, ఈరోజు డిమాండ్స్ మీద ఏముంది, ఆయన ఏం మాట్లాడతారు ఆయనకే తెలియదు. బయట పోతే ఇంకోటి మాట్లాడతారు సార్. ఆయన మాట్లాడేదానికి మాట్లాడే పొంతన ఉండదు. ఈరోజు సార్ లెట్ మీ కన్క్లూడ్ సార్, ఓన్లీ 1 minute సార్. నేనేం సబ్జెక్ట్ డివేట్ అయి మాట్లాడతాను సార్. ఈరోజు డిమాండ్ మీద మాట్లాడమని చెప్పి అందరికీ అవకాశం ఇచ్చారు. మీరు చర్చ మీద మాట్లాడు, ఒక నిర్మాత్మక కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వండి. డెఫినెట్లీ ప్రభుత్వం వెల్కమ్ చేయడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళు అప్పుల గురించి మాట్లాడు సార్. భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ దేశం అప్పులు లేకుండా, అమెరికా లాంటి దేశాల అప్పులతో ఉంది సార్ ఈరోజు. కానీ ఈరోజు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈరోజు మొదలుపెట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, మిషన్ భగీరథ కానీ, ఇవన్నీ డబ్బులు లేకుండా అవుతాయా సార్? అవన్నీ మాట్లాడకుండా ఈరోజు ఆల్రెడీ వాళ్ళకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉంది. ఆయనకు తెలుసు, అన్ని తెలిసిన వ్యక్తులు కూడా మరి తెలిసి అవివేకంతో మాట్లాడుతుండా తెలిసి మరి. స్పీకర్ సార్, సభ్యులు మాట్లాడుతూ ఉంటే పదే అడ్డుపడి వారు చెప్పాలన్నటువంటి ఆలోచనలు బయటకు రానియకుండా
సభలో పంచుకోవడానికి అవకాశం లేకుండా చేసే ప్రక్రియ సరైనది కాదు అధ్యక్ష. మరీ ముఖ్యంగా నాగేంద్ర గారు వారేం మంత్రివర్గంలో లేరు. ఈ నాట్ రిప్రజెంటింగ్ ద గవర్నమెంట్, ఈజ్ ఓన్లీ లెజిస్లేటర్. వారేమో గవర్నమెంట్ నుంచి ఒక్క నిమిషం ఉండండి సార్. వారేం మంత్రి కాదు, బహుశా వారు ఇంకా మంత్రి అని అనుకుంటున్నారేమో. ఈ నాట్ మినిస్టర్. ఏమంటే గవర్నమెంట్ చెప్తుంది, గవర్నమెంట్ తరఫున సభ్యుల్ని మాట్లాడేయండి సార్. రాజగోపాల్ గారు మాట్లాడు. అధ్యక్ష ఇతర సభ్యులు కోఆపరేట్ చేయాలి. నాకు ఒక తెలిసిన సబ్జెక్టు కాబట్టి జనరల్గా డిమాండ్స్ మీద నేను మాట్లాడేది ఇరిగేషను, రోడ్స్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు అధ్యక్ష. ఎన్నో పథకాలు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిండ్రు. కావాలని మేము కోరుకుంటున్నాం. నీ దగ్గర డబ్బుందా? బడ్జెట్ సపోర్ట్ లేకుండా టెండర్స్ ఎందుకు పిలుస్తున్నారు? ఈ రోజు ల్యాండ్ ఎక్వియేషన్ కంప్లీట్, ఒక నిమిషం ఆగండి. ల్యాండ్ ఎక్వియేషన్ కంప్లీట్ చేయకుండా, R&R కంప్లీట్ చేయకుండా టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లను పిలిచి, మిషనరీ పంపించేసి, పోలీసులను పెట్టి భూములు గుంజుకొని పేమెంట్ ఇవ్వకుండా కాంట్రాక్ట్ పనులు చేసే విధానం అయింది. మల్లన్న సాగర్కి ఒక ప్యాకేజ్, శివన్నగూడెం రిజర్వాయర్ డిండికి ఒకటి, పాలమూరుకి ఒకటి. అంటే ఇది ప్రజాస్వామ్యమా? ప్రభుత్వం లేదా? ఒక పద్ధతులు లేవా? సిస్టమ్స్ లేవా? రాచరిక వ్యవస్థనా ఇది? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇస్తారా? ఎవరికి ఏం రేట్ ఇవ్వాలో ఒక పద్ధతి అంటూ లేదా ప్రభుత్వానికి? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు కూడా ఆలోచన చేయండి. మాకు కూడా తెలుసుకున్నాం, చదువుకున్నాం కాబట్టి చెప్తున్నా. ఈరోజు మంత్రి గారు మాట్లాడు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు సార్, ఇప్పుడు ఈయనకు వీళ్ళ బ్రదర్కు ఒక పబ్లిసిటీ పిచ్చి ఉంది సార్. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఉంటారు మాట్లాడినివ్వండి. మరి ఏం మాట్లాడుతున్నాడు? బాధ్యత లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు ఆయన బిల్స్ మీద కన్ఫైన్ అయ్యి మాట్లాడమంటే, ఇప్పుడు బట్టి విక్రమార్క గారు, ఇప్పుడు నేనేమంటా అంటే, మీరు బిల్స్ మీద, ఈ డిమాండ్స్ మీద మాట్లాడమని చెప్పిండ్రు. ఆయన అది వదిలిపెట్టేసి ఏదో ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మళ్ళీ ఒక నెల రోజులు గాయపడతాడు సార్. వీళ్ళకు కూడా దొరకడు, మళ్ళా తమ్ముడు వస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? బట్టి విక్రమార్క గారు మీరు సపోర్ట్ చేస్తారు. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు కూడా తెలియదు. ఆయన ఒక కన్ఫ్యూజన్ మాస్టారు. ఇక్కడ వచ్చి వాళ్ళ ఇద్దరికి కూడా బ్రదర్స్కు ఒక పబ్లిసిటీ పిచ్చి సార్. మాట్లాడేయాలి, మళ్ళీ గాయమైపోయి ఇప్పుడు మాట్లాడు. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా నెల రోజుల తర్వాత కూడా దొరకడు ఆయన. కాబట్టి నేను దయచేసి గౌరవ సభ్యునికి చెప్పేది, డిమాండ్స్ మీద సజెషన్స్ ఇవ్వండి, డిమాండ్స్ మీద మాట్లాడండి. మనకు ఆల్రెడీ ఈరోజు బిల్స్ మనం ప్రవేశపెట్టినరు మంత్రులు, దాని మీద మీరు మాట్లాడండి. అది వదిలేసి ఇరిగేషన్ ఇట్లా జరిగింది, ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు అంటే ఈరోజు అప్పుల మీద ఉన్నారు. ప్రపంచం అంతా అప్పుల మీదనే ఉన్నది. ఎవరి కోసం ఖర్చు పెడుతున్నా అనేది ఇక్కడ అవసరం అధ్యక్ష. అది వదిలిపెట్టి ఆయన ఇష్టానుసారం మాట్లాడితే మేము కూడా ఒప్పుకోము. మీకు దయచేసి మీరు కూడా గుర్తుంచుకోవాలి. ఆయన ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయింది ఎప్పుడైంది సార్? 9 తారీఖు స్టార్ట్ అయింది. అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త లేడు. వీళ్ళేమో ఇక ఈయనను కాపాడుకుందామనేటువంటి ఉద్దేశంతోనేమో వాళ్ళు ఇక ఆయన మాట్లాడితే మేము సపోర్ట్ చేస్తే ఆయన ఉంటాడు అనుకుంటున్నాడు. ఉండడా బాబు, గుర్తుపెట్టుకోండి మీరు. అధ్యక్ష, నేను ఆయనలాగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో మంత్రివర్గంలో చేరలే. నిజంగా దమ్ము ధైర్యం, నిజంగా పార్టీ మారితే రాజీనామా చేసి పార్టీ మారుతా, వేరే మంత్రివర్గంలో పోతే ఆయనలాగా ఒక పార్టీలో కలిసి ఇంకో ప్రభుత్వంలో చేరలే నేను. అధ్యక్ష నువ్వు కూర్చో. అధ్యక్ష, నేను ఒకటి చెప్తున్నా, నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అధ్యక్ష. నేను రాష్ట్రం గురించి మాట్లాడుతున్నా. ముఖ్యమంత్రి గారు తీసుకున్న మంచి నిర్ణయాలకు మా మద్దతు ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నా సరే ఒక శాసనసభ్యునిగా ఉంటుంది. కానీ మాకు కూడా ఆవేదన ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని, ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడే ఉంది. ఏ డిపార్ట్మెంట్స్ లో సంవత్సరం నుంచి బిల్స్ లేవు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పోతే చిన్న బిల్స్ కోసం తిరుగుతున్నారు. అది మీ కళ్ళ కనబడుతుందో లేదో కానీ మేము ప్రజల్లో తిరుగుతున్నాం కాబట్టి అధ్యక్ష మాకు తెలుస్తుంది. మా శివనగూడెం రిజర్వాయర్ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష, మేము ఈరోజు ఎందుకంటున్నా, ఈ బాధ ఎందుకు చెప్తుందంటే, మా ప్రాజెక్టు 5 ఏళ్ల కింద కొబ్బరికాయ కొట్టి ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల్లో కుర్చేసుకొని కంప్లీట్ చేస్తా అన్నారు. మళ్ళీ ఇంతవరకు రాలే.
అదే కాళేశ్వరం ప్రాజెక్టుకు 10 సార్లు పోయేస్తారు హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారు. మరి మా శివనగూడ రిజర్వాయర్ ప్రాజెక్టు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్, మునుగోడు ప్రజలు, నల్గొండ ప్రజలు కాదా ముఖ్యమంత్రి గారు తెలుసుకోలేదు అధ్యక్ష. మరి మా బాధ మేము చెప్పుకోవద్దు అధ్యక్ష. మేము అనేది ఒకటే మాట్లాడుతున్నాం. మంత్రి గారికి ఎంత కోపం వచ్చినా సరే ముఖ్యమంత్రి గారిని నిందించాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం డౌన్ కావాలని మాకు లేదు అధ్యక్ష. కానీ వివక్ష చూపకూడదు. మా ప్రాంతంలో అభివృద్ధి లేదు. ఒక గజ్వేల్లో, ఒక సిద్దిపేటలో, ఒక సిరిసిల్లలో, ఒక చింతమడగలో డబ్బులు ఇస్తే, ఒక ఎర్రవెల్లిలో ఇల్లు కడితే మునుగోడ్లో ఇల్లు కట్టినట్ట, తెలంగాణ మొత్తం ఇల్లు వచ్చేట ఎక్కడా అధ్యక్ష? ఒక ముఖ్యమంత్రి గారు, ఆయన ఒక ఉద్యమకారుడు, ఆయన మీద ఎన్నో ఆశలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి మా అందరినీ, తెలంగాణ మొత్తాన్ని సమాజం చూసుకోవాల్సిన చింతమడక. నేను సెల్ ఫోన్లో విన్నా, వాట్సాప్లో ఇంటికి 10 లక్షలు, 20 లక్షలు. ఏంది అధ్యక్ష ఇది? ఎవరి సొమ్ము అధ్యక్ష? అందరికి ఇవ్వండి. తెలంగాణ ప్రజలకు, అన్ని గ్రామాలకు ఇవ్వండి, అన్ని కుటుంబాలకు ఇవ్వండి అధ్యక్ష. నేను మాట్లాడేది రాజగోపాల్ రెడ్డి గారు, డిమాండ్స్ స్పెసిఫిక్ గా దేని మీద మాట్లాడాలో మీకు తెలుసు. దీని మీద తప్పితే మీరు డిమాండ్స్ మీద ఇప్పుడు మీరు అడిగారు, ప్రాజెక్టుల గురించి వగైరా అడగండి. కానీ ఇంకో విషయాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసుకోకండి. ఎందుకంటే మీరు వినండి, మేము చెప్పినటువంటి దాంట్లో మీరు అర్థం చేసుకుంటే సంతోషం. డిమాండ్స్ ఉన్నాయి, డిమాండ్ సబ్జెక్ట్స్ పైన మీరు వివరణ ఇవ్వండి, క్లారిఫికేషన్ అడగండి, ప్రశ్నలు అడగండి, మంత్రులు సమాధానం చెప్తారు. కానీ డీవేట్ అయిపోతే మైక్ కట్ అవుతుంది. అధ్యక్ష డిబేట్ అంటే మీరు బట్టి గారు, నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకోండి. డిబేట్ కాకండి దయచేసి, మేము టైం ఇస్తున్నాం. డిబేట్ కాకుండా మాట్లాడండి. ఓకే, డిబేట్ కాని అధ్యక్ష, మీరు బడ్జెట్ లో ఏ రంగానికి ఏమేం ప్రామిసులు చేసిండ్రు, మీరు పెట్టిన బడ్జెట్ ఏంది? అరే మీరు డిమాండ్స్ మీద అంటే అదే, డిమాండ్స్ అంటే అదేనాయా? నువ్వు 25,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ బడ్జెట్ పోయినసారి పెట్టిండ్రు, ఈసారి ఎంత పెట్టిండ్రు? R&B డిపార్ట్మెంట్కి ఎంత పెట్టిండ్రు? 50 కోట్లు. ఏంది అధ్యక్ష? నీకు 3,000 కోట్లు R&B డిపార్ట్మెంట్కి అవసరం పడితే, 3,000 కోట్ల రూపాయలు R&B డిపార్ట్మెంట్కి అవసరం పడితే 300 కోట్లు ఇచ్చి ఈ ఆర్థిక సంవత్సరం ఎట్లా ముందుకు పోతుంది అధ్యక్ష? అభివృద్ధి ఎలా జరుగుతుంది అధ్యక్ష? రోడ్లు ఎట్లా కంప్లీట్ అవుతాయి అధ్యక్ష? నేను ఒకటే అడుగుతున్నా, నేను డిబేట్ కావడం లేదు. మీరు ఇచ్చిన మీ డిమాండ్స్ మీద, మీ బడ్జెట్ కు దీనికి కొంతనకు మీరు చెప్పే మాటలకు కొంత లేదు. మినిస్టర్ జవాబు చెప్తాను, అడగండి. నేను మంత్రి గారిని, ముఖ్యంగా మున్సిపల్ మంత్రి గారిని కూడా అడుగుతున్నా అధ్యక్ష. మా కేటీఆర్ గారు డైనమిక్ లీడరు, మరి యంగ్స్టర్ మంచి మనిషి, అమెరికా ప్రపంచ దేశాలను తిరిగి వచ్చిండు. అరే ఒక్క నిమిషం ఆగండి. ఆయన ఏమన్నారు? ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? డల్లాస్ నగరం లాగా చేస్తామన్నారు, హైదరాబాద్ ఇస్తాంబుల్ లాగా చేస్తామన్నారు. కావాలని కోరుకుంటున్నాం కానీ డల్లాస్ నగరం చేయకున్నా పర్వాలేదు, కానీ ఆ రోడ్ల మీద ఉన్న గుంతలు పూర్తి చేస్తే బాగుండు. ఈ మిషన్ భగీరథ కోసం అని చెప్పిన పైప్ లైన్ కానీ అదని కానీ రోడ్లు తవ్విన గుంతలు పూర్తి చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. ఈ మూసీ మీద మాకు ఒక సినిమా చూపించారు అధ్యక్ష, 4,000 కోట్లతోటి, జైకా ఫండ్స్ తోటి మేము ట్రీట్మెంట్ ప్లాంట్ పెడతాం, టోటల్ గా మూసి ఇరువైపులో ఉన్న కబ్జా భూమి తొలగిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి ఒక సినిమా 70 mm లో సినిమా చూపించారు. ఎన్ని రోజులు సినిమా చూడాలి అధ్యక్ష? ఏం చేసింది అధ్యక్ష? ఈ మూసి పరివాహక ప్రాంతం మా భువనగిరి నల్గొండ జిల్లా మొత్తమే కాదు, సూర్యాపేట వరకు కూడా బోరేస్తే మంచినీళ్లు రావు అధ్యక్ష, మూసి నీళ్ళు వస్తున్నాయి. అనుభవించేది మేము కాబట్టి మా ఆవేదన మున్సిపల్ మంత్రి గారికి మేము అధ్యక్ష. ఒక నిమిషం సార్, ఆయన బాధ్యత లేకుండా మాట్లాడుతుండు. ఈ దేశాన్ని, రాష్ట్రాలని 40-50 సంవత్సరాలు పరిపాలించిన మీ పాపం. మేము 2014 నుంచి ఆయన ఏమంటాడంటే, మాట్లాడితే బిల్స్ అంటే బిల్స్ గురించి ఈయనకెందుకు అధ్యక్ష? నీకు నల్గొండ జిల్లాల నీ కాన్స్టిట్యున్సీలా పెన్షన్లు ఇస్తుండ్రా లేదా? మిషన్ కాకతే పనులు జరిగినాయా లేవా? రెండోది ఇరిగేషన్, మీరు మిషన్ భగీరథ ద్వారా గతంలో ఫ్లోరైడ్ నీళ్లు తాగేటువంటి నల్గొండ జిల్లాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పాపం 50-60 సంవత్సరాలు పరిపాలన చేసి ఏదో 5-6 సంవత్సరాలలో కొంపలారిపోయినట్టు మీరు ఇదే చేస్తున్నారు, అది చేస్తున్నారు. నేను అందుకే బట్టి విక్రమార్క గారికి చెప్తున్నా,
ఆయన ఈరోజు మాట్లాడడానికే మీ ప్రొటెక్షన్ కావాలి, తర్వాత గాయబ్ అవుతాడు, నెల అయినాక మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఈయన అయిపోగానే మళ్ళీ ఇలా తమ్ముడు స్టార్ట్ చేస్తాడు, రేపో ఎల్లుండో ఆయన ఒకటి మాట్లాడతాడు. అందుకే ఆయన ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, నా గురించి మాట్లాడుతాడు. నేను టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి వచ్చిన, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన మాట్లాడేది ఏంది అధ్యక్ష, నేనేమంటా అంటే బిల్స్ మీద మాట్లాడు, బిల్స్ మీద మాట్లాడమంటే, డిమాండ్స్ మీద మాట్లాడమంటే వదిలేసారు. మీరు కూడా చెప్పారు సబ్జెక్టు కన్ఫైన్డ్ అయి మాట్లాడమని. మీకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి మంత్రులు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. అది వదిలేసి అప్పులున్న రాష్ట్రం అంటే ప్రపంచమంతా అప్పులో ఉంది అధ్యక్ష, నీకు పని జరుగుతుందా లేదా, మాట్లాడితే బిల్లు ఇస్తలేరు, నీకెందుకు ఆ బిల్లు ఇవ్వకపోతే, అది గవర్నమెంట్ చూసుకుంటుంది కదా. కాబట్టి బాధ్యతతో మాట్లాడమని కోరుకుంటున్నాం. రాజగోపాల్ రెడ్డి గారు. ఇప్పుడు అధ్యక్ష, ఇది అసెంబ్లీలో మనము అసెంబ్లీలో లెట్ హిమ్ కంప్లీట్, ఆయన కంప్లీట్ చేయండి, ఆయన కంప్లీట్ చేయనియండి భట్టి గారు. రాజగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి మీరు. భట్టి గారు కూర్చో. భట్టి గారు, ఇప్పుడు సార్ సభాపతి గారు, మీరంటే మాకు చాలా గౌరవం సార్. మీరు ఇప్పుడే చెప్పారు సభ్యులు మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ డివైడ్ కాకుండా సబ్జెక్ట్ మీద రండి, లేదంటే మైక్ కట్ చేస్తా అన్నారు. ఇది మాకేనా మంత్రి గారికి కూడా వర్తిస్తుందా? మంత్రి గారికి కూడా వర్తిస్తుంది కదా. వారు సబ్జెక్ట్ వదిలిపెట్టి ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, ఆయన పబ్లిసిటీ పిచ్ ఉంది, ఇది సబ్జెక్టా? ఇది డిమాండ్స్లో ఉందా? ఏం మాట్లాడుతున్నారు సార్? గౌరవ మంత్రి గారు, వారంటే మాకు కూడా గౌరవమే, కానీ దయచేసి మంత్రి గారికి కూడా నేను చెప్తా ఉన్నాను సార్, మీరు మంత్రులు సార్, ఇది సార్ మైక్ ఎందుకు కట్ అయిందంటే సార్ బట్టి విక్రమార్క గారు ఇప్పుడు అపోజిషన్ లీడర్ కాదు సార్, ఫ్లోర్లో అర్థం, సభాన ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు సార్. ఆయన అందరితో సభ్యులే సార్. ఆయనకి ఏమన్నా ఇబ్బంది ఉంటే రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుకుంటారు సార్. అంతేగా ప్రతిసారి బట్టి విక్రమార్క గారు లేచి నాకు మైక్ ఇవ్వండి అంటే మీరు మైక్ ఇస్తే ఇక అందరూ లేస్తారు సార్. అట్లనే అందరితో సమానమైన సభ్యులు సార్ ఆయన. దయచేసి నేను గౌరవ సభ్యులకు అందరి విజ్ఞప్తి, కూర్చోండి. భట్టి గారు కూర్చోండి. రాజగోపాల్ చెప్పాల్సి చెప్పారు కదా, విన్నాను నేను. రాజగోపాల్ రెడ్డి గారు మీరు చెప్పారు, విన్నాం. మీ క్లారిఫికేషన్ మీరు ఏమడిగారో తిన్నా నేను. రాజగోపాల్ రెడ్డి గారు దయచేసి ఎవరైనా కానీ డిమాండ్స్ పైననే ఇక్కడ నుంచే ప్లీజ్, ఐఎమ్ నాట్ అలవింగ్ ఎనీబడి టు డివేట్ సబ్జెక్ట్స్. ఐఎమ్ నాట్ అలవింగ్ ఎనీబడి టు డివేట్ సబ్జెక్ట్స్. ప్లీజ్ స్పీక్ ఆన్ ఓన్లీ డిమాండ్స్. ప్లీజ్ గో అహెడ్ రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. ఐ డోంట్ అలౌ సార్. ప్లీజ్ రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి గారు. సార్, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు ఈ హౌస్లో ఉన్న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ కోఆర్డినేట్ చేసుకుని హౌస్ స్మూత్గా నడవటం కోసం ప్రయత్నం చేయాలి. వారి ఉద్యోగం అది. నేను బట్టి విక్రమార్క లైక్ ఎనీ అదర్ ఎమ్మెల్యే అంటాడు, ఆమె ఫ్లోర్ లీడర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ హియర్. అది కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉంటే ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అబౌట్ ఇట్స్ నాట్ కరెక్ట్. లెట్ హిమ్ కరెక్ట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. రాజగోపాల్ రెడ్డి గారు. సార్, నేను డిబేట్ కానీ ఒక మాట చెప్తున్నాను సార్. ఇక ఎవరు డిబేట్ అయినా కట్ అవుతుంది కాదు, దానికంటే ముందు ఒక మాట ఏంటంటే ఆవేదనతో మాట్లాడిన మాటల్ని కూడా, ప్రజా సమస్యల్ని కూడా మీరు మాట్లాడుకుంటారు. దయచేసి ప్లీజ్ క్లోజ్ ద సబ్జెక్ట్. యూ స్పీక్ ఆన్ ఓన్లీ డిమాండ్స్. ఐ డోంట్ అలౌ ఎనీ వర్డ్, సింగిల్ వర్డ్. అధ్యక్ష, మరి మొదలుపెట్టింది వాళ్ళే కదా అధ్యక్ష. నోబడి విల్ టాక్ ఆన్ ద సబ్జెక్ట్ డిబేషన్. అధ్యక్ష, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా అధ్యక్ష, మాట్లాడండి. నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, ఎనీ డెవలప్మెంటల్ వర్క్స్, మీకు ఒక ఆలోచన ఉందా? బడ్జెట్ ఉందా? రెగ్యులర్ పేమెంట్ చేసి కాంట్రాక్టర్స్ తోడు కానీ, వ్యక్తులతో కానీ, కంపెనీస్ తోడు కానీ పని చేయించుకునే కెపాసిటీ ఉందా? అటువంటప్పుడు
మీ దగ్గర అయితే ఉన్న డబ్బుతోటే మీరు టెండర్లు పిలవండి, ప్రణాళికలు రూపొందించండి. 5 ఏళ్ళ 10 ఏళ్ళ ప్రజలకు ఉన్నట్టు చెప్పి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాం. కానీ అనవసరంగా మేము ఇల్లు కట్టిస్తామని అధ్యక్ష, ఇల్లు కట్టిస్తామని చెప్పిండ్రు. ఒకసారి పోయింది, రెండోసారి పోయింది. మా నియోజకవర్గంలో ఎక్కడ ఇల్లు కట్టలేదు. అంటే నీకెట్లుందంటే అధ్యక్ష, మాకెట్లుందంటే పరిస్థితి, ఒక 20,000 ఇల్లు కడితే తెలంగాణ మొత్తం రాజగోపాల్ రెడ్డి గారు ఒక కాళేశ్వరంలో బడ్జెట్ ఇది డిమాండ్స్ సబ్జెక్ట్ అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక టూరిజం ప్రాజెక్ట్ లాగా అంటుందో. రాజగోపాల్ రెడ్డి గారు, కాళేశ్వరం హౌసింగ్ డిమాండ్ నిన్న అయిపోయింది. కాళేశ్వరం హౌసింగ్ డిమాండ్ ఇస్ నాట్ దేర్. ఓకే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే మీరు ముగించాలి తొందరగా. అసలు నన్ను మాట్లాడిస్తాగా అధ్యక్ష? మీరు మాట్లాడడానికి టైం ఇచ్చినప్పుడు మీరు రివైడ్ అవుతున్నారు. నేనేం మాట్లాడే అధ్యక్ష, వాళ్ళు అడ్డుకుంటుండ్రు. అందరికీ రాజగోపాల్ రెడ్డి అదే గారు, ఇంపార్టెంట్ సబ్జెక్టు. నేను రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఏమంటాడు, నేనంటే మా పెన్షన్ల గురించి మాట్లాడి శాసనసభనా లేకపోతే మరి జిల్లా పరిషత్ ఆఫీస్ ఆయన చెప్తాడు. నేను శాసనసభలో ఉండి నియోజకవర్గ సమస్యలు పెన్షన్ల గురించి మాట్లాడాలి, తెలంగాణ రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడకూడదు అని చెప్పి మన మంత్రి గారు నాకు చెప్తారు. అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారు అంటారు 3 గంటల స్పీచ్ లా చూసేందుకు 1000 మంది వస్తుందంటుండ్రు. అది టూరిస్ట్ స్పాటా? అది కట్టేదేదో టూరిస్ట్ స్పాట్, టూరిజం కింద డెవలప్ చేసిండ్రా? ఇరిగేషన్ ప్రాజెక్టా? అది ఇరిగేషన్ ప్రాజెక్టా, టూరిజం స్పాటా? అది 1000 కోట్ల రూపాయల అప్పును తీసుకొచ్చి ఒకనాడు సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణను దోచుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు అదే సీమాంధ్ర పెట్టుబడిదారులు, సీమాంధ్ర కాంట్రాక్టర్లు డిజైన్ చేసిన ప్రాజెక్ట్ అది. అది రైతుల కోసం డిజైన్ చేసిన ప్రాజెక్టు కాదు. నిజంగా సార్ వారు గౌరవ సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు ఆ కాంట్రాక్టర్ మైండ్ సెట్ నుంచి బయటకు వస్తలేరు సార్. వారు ఇప్పుడు గౌరవమైన సభ్యులు, శాసన సభ్యులు, మాట మాట్లాడితే కాంట్రాక్టర్లు, మాట మాట్లాడితే బిల్స్. అయ్యా రాష్ట్ర ప్రజల కోసం ఏం కావాలనో ఆ డిమాండ్ మీద మీరు మాట్లాడి రాష్ట్ర ప్రజలకి శ్రేయస్సు కోరి మీరు ఏం సూచనలు ఇస్తారో, ఏం విమర్శలు చేస్తారో చెయ్యండి. కానీ మాట తీస్తే మళ్ళా కాంట్రాక్టరు, మాట తీస్తే బిల్లు. దయచేసి ఆ మైండ్ సెట్కి వెళ్ళి బయటకు రావాలని మీ ద్వారా నేను సభ్యుల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. తప్పకుండా అధ్యక్ష. మీరు ఎప్పుడైతే కాళేశ్వరం అని నోటి నుంచి బంద్ చేస్తారో మేము కూడా బంద్ చేస్తాం అధ్యక్ష. ప్రతిరోజు మేము వినేది ఏంటంటే కాళేశ్వరం కాళేశ్వరం కాళేశ్వరం. వేరే ప్రాజెక్టులే లేవు, వేరే జిల్లాల ప్రజలే లేరు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నిధులు అక్కడనే అప్పు తీసుకురండి, అప్పుడే దాన్నే షో ఆఫ్ చేసుకోండి. మీ కాంట్రాక్టర్ అంటే అధ్యక్ష 2009 కంటే ముందు నేను ఒక కంపెనీ నడిపేవాడిని అధ్యక్ష. ఆయన అన్నదానికి సమాధానం చెప్పని అధ్యక్ష. 2009 కంటే ముందు నేను ఒక కంపెనీ నడిపేవాడిని. ఆ అనుభవంతో చెప్తున్నా, కాంట్రాక్టర్లు కూడా మనుషులే, దేశ నిర్మాణంలో వాళ్ళు పాత్రదారులు. అటువంటి వాళ్ళని విస్మరిస్తే ఈ దేశానికి పుట్టగతులు ఉండవు. వాళ్ళని కూడా కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఆ సంగతి మర్చిపోకండి. 2000 అధ్యక్ష 2009 కంటే ముందు మన ముఖ్యమంత్రి గారు మెచ్చుకుంటున్నాం. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అధ్యక్ష? వ్యాపారస్తుడు కాదా? 10 ఏళ్లలో వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకుని ముఖ్యమంత్రి కాలేదా? 10 ఏళ్ళు తర్వాత ప్రజల కష్టాలు తెలుసుకుంటారు. మీరు ఆ మాట అనాల్సిన అవసరం లేదు అధ్యక్ష. వాళ్ళు అనవసరంగా లేనిపోని మాటలని, వ్యక్తిగత మాటలని, కాంట్రాక్టర్ అని చెప్పి మంత్రి గారు తొందరబట్టి తప్పితే నేను ఆయన అధ్యక్ష. ఈరోజు మన ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ కానీ గ్రామ పంచాయతీలు చేసిన అధ్యక్ష. మా దగ్గర 100ల కొద్ది గ్రామ పంచాయతీ తండాలని, గ్రామ పంచాయతీ బిల్డింగులు లేవు. 9 నెలలు ముఖ్యమైన శాఖలకు మంత్రివర్గ విస్తరణ లేదు, మంత్రులు లేరు. ఎన్నో రకాల సమస్యలు పెరుకుపోయినాయి. మమ్మల్ని మాట్లాడొద్దని అంటారు. రోడ్లు లేవు. ఏం మాట్లాడారు అధ్యక్ష? మంత్రికి ఈ భజన పనులకు ప్రజల సమస్యలు అర్థం కావు అధ్యక్ష. ఈ భజన పనులకు ప్రజల సమస్యలు అర్థం కాదు, వాళ్ళకి ఆవేదన ఉండదు, బాధపడరు. మాకు తెలుసు, శాసనసభ్యులుగా ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి మీరు చెప్పే మాటలేంది, ప్రజలు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు మీరు చేస్తారని చెప్పేసి. అధ్యక్ష ఫైనల్గా అధ్యక్ష ఎక్కువ టైం తీసుకోను. శానిటేషన్ విషయంలో గ్రామాల్లో మీరు పనులు చేయమని అంటుంది. మన ఊరు ప్రణాళిక అంటుండ్రు, గ్రామజ్యోతి అన్నారు, 100 రకాల పేర్లు పెడుతుండ్రు.
అందరినీ మైండ్ డైవర్ట్ చేసేందుకు ఏదో ఒక ప్రోగ్రాం పెడుతుర్రు. పాత సీసాల కొత్త సారానో ఏదో మొత్తం మీద అయితే చేస్తున్నారు అధ్యక్ష. ఆఖరికి వచ్చి నిధుల విషయానికి వచ్చేసరికి ₹1 ఇస్తలేదు అధ్యక్ష. సర్పంచ్ గెలిచిన తర్వాత మన తెలంగాణలో సర్పంచులు చెక్ పవర్ లేక వాళ్ళ బడ్డ బాధలు చూడాలి. ఆ గ్రామాల్లో కనీసం మురికి కాలువలు తీయలేని పరిస్థితి, ప్రభుత్వ నిధులు విడుదల లేక చెక్ పవర్ లేకుండా. అంటే మీరొక్కరు సంతోషంగా ఉన్నంత మాత్రాన, మీ కుటుంబం సంతోషం ఉన్నంత మాత్రాన, మీ పార్టీ మీరు బాగున్నంత మాత్రాన ప్రజలందరూ బాగుందని అనుకుంటే మాత్రం అది మాత్రం అపోనే గారు. అగైన్ యు ఆర్ డిబేటింగ్. అగైన్ ఐ యామ్ డిబేటింగ్. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? నో ప్లీజ్ అధ్యక్ష, ఐ డోంట్ అలౌ ప్లీజ్. మరి వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు కదా. కాదండి, మీరు డిస్టర్బ్ అధ్యక్ష, మీరు డిబేట్ అవుతున్నారు. నేను ఒక విషయం చెప్తున్నా అధ్యక్ష. మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ముఖ్యమంత్రి గారు నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీ 60 రోజుల్లో 30 టీఎంసీలు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా దేవరకొండ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు అచ్చంపేట నియోజకవర్గానికి 3.5 లక్షల ఎకరాలకు ఇస్తామని చెప్పింది అధ్యక్ష. ఈ రోజు వరకు 6 ఏళ్లలో 20% వర్క్ కంప్లీట్ కాలేదు. 20%. ఇప్పటికి కూడా నార్లాపూర్ నుంచి రిజర్వాయర్ నుంచి వస్తాయా? గతంలో వ్యాప్కోస్ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం నార్లాపూర్ నుంచి వస్తాయా? ఈ మధ్యన మన ముఖ్యమంత్రి గారు ఏదుల రిజర్వాయర్ నుంచి మీరు గ్రావిటీ ద్వారా కెనాల్ ద్వారా తీసుకుపోండి అని అంటున్నారు. ఇంతవరకు దాని మీద క్లారిటీ ఇవ్వలేదు అధ్యక్ష. ఏండ్ల తరబడి ఒక సమస్యకు ఒక నిర్ణయాన్ని తీసుకోకుండా అన్నిటికంటే ముఖ్యం అధ్యక్ష, ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ లేదు. గ్రామాలకు వస్తుండ్రు, పోలీసులను పెట్టుకొని శివన్నగూడెం రిజర్వాయర్ మునుగోడు కాన్స్టిట్యున్సీలో పోలీసు అధ్యక్ష, రైతులకు 5 ఎకరాలు ఉంటే 1 ఎకరన్నరకు పైసలు వచ్చినాయి ఆయనకు. మిగతా 3.5 ఎకరాలకు దాని చుట్టూ దోమేసిర్రు. ఆ 3.5 ఎకరాలకు డబ్బు రాలేదు, వ్యవసాయం చేసుకోలేడు, వాళ్ళు పని చేసుకుంటున్నారు. అదేవిధంగా అధ్యక్ష, ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే హెడ్ వర్క్స్ కంప్లీట్ కాకుండా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ ఇవ్వకుండా R&R చేయకుండా ఆ గ్రామాలను తరలించకుండా ఈ కాంట్రాక్టర్ వచ్చి పనిచేస్తే ఏమొస్తుంది అధ్యక్ష? ఆ రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి పని వాటర్ వచ్చేది ఉందా? మరి 10 ఏళ్ల కాలం ఆ రైతులు కనీసం ఆ భూమిని వ్యవసాయం చేసుకొని బతుకుతారు. అనవసరంగా ఏ కొత్త జీవో తీసుకొచ్చి 2013 పార్లమెంట్లో పాస్ అయిన భూసేకరణ చట్టాన్ని కాదని చెప్పి మరి జీవో నెంబర్ 123 అంత ఆతృతంగా పొలాలలో టెంట్లు వేసి భూములు తీసుకొని ఆ రైతులని రోడ్ల పాలు చేసిన అవసరం ఏమొచ్చింది అధ్యక్ష? రోడ్ల మీద తిరుగుతారు అధ్యక్ష చాలా మంది. ఆ ప్రాజెక్టు నిండాలంటే కనీసం 10 ఏళ్ళు పడుతుంది. కానీ ఆ రైతుల్ని ఈ రోజు మనం రోడ్డు మీద వదిలేసినాం. ఇటువంటి సమస్యల గురించి మాట్లాడదామంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఎంతసేపు మెచ్చుకోవాలి ముఖ్యమంత్రి గారిని. మేము మంచి పని చేస్తే అధ్యక్ష, డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏ మంచి పని చేసినా సరే, ఒక ఉద్యమకారుడు ముఖ్యమంత్రి అయినందుకు మేమందరం సంతోషించి, పార్టీ అధికారంలో రాకపోయినా సరే ఓడిపోయినా సరే మేమందరం సంతోషపడ్డాం అధ్యక్ష. కానీ మా కళ్ళ ముందర మా నియోజకవర్గ ప్రజలు ఇన్ని రకాల సమస్యలతో బాధపడుతుంటే కూడా ఏం మాట్లాడకుండా కూర్చోమంటే మాత్రం మా వల్ల కాదు అధ్యక్ష, మా వల్ల కాదు. మీలాగా మేము భజన పనులు కాదు. ఏం లేకున్నా సరే అధ్యక్ష, అన్ని వదులుకుంటానికైనా సిద్ధమే. కానీ ప్రజల తరఫున ఏ రోజు మాట్లాడే అవకాశం వచ్చినా సరే తప్పకుండా ఈ మా ప్రాంత ప్రజల తరఫున తప్పకుండా మాట్లాడతాం అధ్యక్ష. అధ్యక్ష, అరే ఆగవా, అయిపోయింది అధ్యక్ష. ఐఎమ్ గివింగ్ 2 minutes టైం ప్లీజ్. మా మూసీ మీద అధ్యక్ష, మేము ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతం నల్గొండ జిల్లాల్ని మరి మీ ద్వారా మా మున్సిపల్ మంత్రి గారు అధ్యక్ష కేటీఆర్ గారిని మీకు స్పెషల్గా ఏంటంటే, మా దగ్గర ఎక్కడ బోర్లు వేసినా కలర్ వాటర్ మూసీ వాటర్ వస్తుంది అధ్యక్ష. మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ప్రజల కోసం అప్పులు చేస్తున్నారు కదా, మీరు జపనీస్ ఫండ్సా, జైకా ఫండ్సా, ఇంకేదైనా ఫండ్స్ తీసుకురండి. ఏదైతే హైదరాబాద్ సిటీలో మూసీ ద్వారా కలుషితమైన వాటరు అది మొత్తం నల్లగొండ జిల్లా ద్వారా మా మంత్రి గారు కూడా జగదీశ్వర్ రెడ్డి గారు సూర్యాపేట వరకు ప్రవహిస్తుంది. సూర్యాపేట దగ్గర బోర్ వేసినా సరే రంగు నీళ్ళు మూసి నీళ్ళు వస్తాయి అధ్యక్ష. నేను
మీ ద్వారా చివరిగా అధ్యక్ష, ఇది ఎందుకంటే అన్నం లేకపోయినా 2 పూట 1 పూట ఉపవాసం ఉండి కూడా బతకొచ్చు అధ్యక్ష. 90% డిసీజెస్ వచ్చేది వాటర్ తోటి అధ్యక్ష. ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు పోయినప్పుడు మొత్తం మురికి నీళ్ళు అధ్యక్ష. తప్పకుండా మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, ప్రభుత్వం టాప్ ప్రయారిటీలో, నేను కౌన్సిల్లో ఉన్న అధ్యక్ష, కౌన్సిల్లో ఉన్నప్పుడు కూడా మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా పొల్యూటెడ్ వాటర్ మా ప్రాంతాన్ని మొత్తం పొల్యూట్ చేస్తుంది కాబట్టి మీరు ట్రీట్మెంట్ చేసిన తర్వాతనే ఈ పొల్యూటెడ్ వాటర్ని మా జిల్లాలో వదిలిపెట్టండి, మా నియోజకవర్గంలో పంపించండి. ప్రజలకు ఆరోగ్యానికి హానికరం కలిగించే ఈ విషయంలో మాత్రం తప్పకుండా ఎన్ని వేల కోట్ల అనేది ఖర్చు చూడకూడదు. దీని ట్రీట్మెంట్ ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి మున్సిపల్ మంత్రి గారు తప్పకుండా ఈ విషయంలో మరి ట్రీట్మెంట్ ప్లాంట్ల విషయంలో ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తూ, ఇక మీరు ఎక్కువ మాట్లాడితే మీకు నచ్చలేదు, ఏం చేస్తాం మరి. నిజాం అధ్యక్ష మాట్లాడాలా ప్లీజ్ అధ్యక్ష మేము ఒకటే అధ్యక్ష, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు అధికారంలో ఎన్నేళ్ళున్నా మేము ఓపిక పడతాం, కానీ మేము కాపలా కుక్కలాగా ఉంటాం అధ్యక్ష. మేము ఒకటే అధ్యక్ష, తెలంగాణ కోసం నేను పార్లమెంటులో గలమెత్తిన మనిషిని కాబట్టి అదే తెలంగాణ. పద్మదేవేందర్ రెడ్డి గారు అధ్యక్ష, ఈరోజు విద్యుత్ మరియు ఆర్ఎన్బి పద్ధతుల మీద నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ